సార్ చెప్పండి, అసలు ఎందుకు ఈ ప్రధాన సమస్య యూరియా కొరత ఎందుకు వచ్చింది అనుకుంటారు సార్? చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అసలు ప్రభుత్వానికి వ్యవసాయ రంగం మీద ఒకటి శ్రద్ధ లేదు, 2 చిత్తశుద్ధి లేదు, 3 అసలు పట్టింపు లేదు, ఎవరికి ఏం పడతలేదు. ఇప్పుడు సింపుల్ లాజిక్, 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో యూరియా అందుబాటులో లేదని రైతాంగం రోడ్డు మీదకి ఎందుకు రాలేదు? ఇంటికాడ ఉండగానే వాళ్ళకి సకాలంలో ఎప్పుడు కోరితే అప్పుడు అందుబాటులో ఎట్లా ఉండే, ఇవాళ ఎందుకు లేదు? సింపుల్ లాజిక్. తర్వాత యూరియా అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం తాను తయారు చేసి ఇచ్చేది కాదు, తాను కొనుక్కొచ్చి ఇచ్చేది కాదు. కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాలలో ఉండేటువంటి సాగు విస్తీర్ణాన్ని బట్టి, ఆయా సీజన్లను బట్టి, ఎప్పుడు సీజన్ మొదలవుతుంది, ఎప్పుడు అయిపోతుంది, ఎందుకంటే దేశకాల పరిస్థితులను బట్టి భారతదేశంలో వరి అన్ని రాష్ట్రాలలో ఒకటే సీజన్లో ఒకటేసారి వేయరు, సీజన్ మారుతుంటుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకంటే 20 రోజులు, 1 నెల రోజులు ఆలస్యంగా నాట్లయితాయి. ఉత్తరప్రదేశ్ మనకంటే 2 నెలలు ఆలస్యంగా అవుతాయి. బెంగాల్ మనకంటే ఒక 20-25 రోజులు, ఒరిస్సా మనకంటే 20-25 రోజులు ఆలస్యం పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఋతుపవనాలు ఒకటి, ప్రాజెక్టుల యొక్క నీళ్లు వదలడం ఒకటి, రెండింటి మీద ఆధారపడి ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. కాబట్టి కేంద్రానికి కూడా వెసులుబాటు ఉంటుంది. వాళ్ళు పంపించదలుచుకున్నటువంటి ఫర్టిలైజర్స్ మొత్తం, యూరియాతో పాటు ఇతర ఫర్టిలైజర్స్ మొత్తం, అమ్మోనియా కావచ్చు, డిఏపి కావచ్చు, సూపర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వీటన్నిటిని ఆయా రాష్ట్రాలకు పంపించడం కోసం ఒకే రైలు మార్గాలు అవసరం. వాళ్ళకు రోడ్డు మార్గం ద్వారా అతి తక్కువ వస్తుంది. అది కూడా ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి ఇస్తాయో అవి మాత్రమే రోడ్డు మార్గంలో వస్తాయి. అవి కొన్ని. అత్యధిక శాతం యూరియా కానీ లేకుంటే ఇతర ఫర్టిలైజర్స్ కానీ భారత ప్రభుత్వం అంతా కూడా భారతదేశంలో తయారయ్యేటువంటిది చాలా స్వల్పము, అతి ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి అవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒకసారి దిగుమతి చేసుకున్నటువంటి ఎరువులన్నీ ఈ దేశంలో ఉండే రైతాంగానికి ఇవ్వాలనుకున్నప్పుడు అవి కూడా సబ్సిడీ మీదనే ఇస్తారు. అవి ఆయా రాష్ట్రాలకు అక్కడ ఉండేటువంటి వసతులను బట్టి, అక్కడ ఉండేటువంటి వాళ్ళ యొక్క పంటలు, వేసుకునే పంటలు ఎన్ని లక్షల ఎకరాలు వేస్తారు, ఏటేటా పెరుగుతుందా తరుగుతుందా అన్ని లెక్కలు వేసుకొని ఒక సీజన్ ప్రారంభమయ్యే కంటే ముందే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు చేసి వీళ్ళు పోయి ముందే కూర్చొని, ఇవో మా దగ్గర ఆయకట్టు పెరిగింది, లేదా ఇంతే ఆయకట్టు ఉంది, పోయినంతనే ఉంది, పోయినసారి మాకు ఇంత ఇచ్చింది, ఈసారి ఇంత అవసరం, లేదా ఇంత ఎక్కువ అవసరం, ఈ నెలలలో మాకు ఇట్లా వచ్చేటట్లు మీరు రైల్వే వ్యాగన్స్ ద్వారా పంపించి ఏర్పాటు చేయండి, మాకు దీంట్లో దిగుమతులు వెసిల్ ద్వారా అంటే షిప్ల ద్వారా ఎంత వస్తుంది, ఏ పోర్టు ద్వారా ఎంత వస్తుంది, ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తదేకంగా మనసు పెట్టి ఓ యజ్ఞం లాగా చేయాల్సిన పనులు ఇవి ఎవరు పట్టించుకుంటలేరు. కేంద్రం అలాట్మెంట్ ప్రకారంగా దానంతటా అదే వచ్చినట్లు వచ్చింది ఆ గోదాములలో ఉంటే స్టాకు ఆ సరఫరా అయ్యేటువంటిది ఆ డీలర్లకు కానీ, పిఎస్సిఎస్లకు కానీ, మార్కెట్ కానీ ఆ సరఫరా ఏది అవుతున్నట్లు. కాబట్టి నిర్దిష్టంగా ఒక ప్లాన్ ప్రకారంగా